ఒక క్లయింట్ నాకు కాల్ సెక్షన్లో ఈ డౌట్ అడిగారు, మేడం టారో కార్డ్ రీడింగ్ బెటరా లేకపోతే వేదిక్ ఆస్ట్రాలజీ బెటరా, ఈ రెండింటి మధ్యలో అసలు డిఫరెన్స్ ఏంటి అని నన్ను అడిగింది. నేను తనతో పాటు మీ అందరికీ కూడా క్లారిటీ ఇచ్చానని అనుకోండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. అందుకే ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను. హాయ్, దిస్ ఈజ్ హసిత వెచ్చా, టారో కార్డ్ రీడర్, న్యూమరాలజిస్ట్ అండ్ స్పెల్ కాస్టర్. సో మీకు ఫస్ట్ టారో కార్డ్ రీడింగ్ అంటే ఏంటి, వేదిక్ ఆస్ట్రాలజీ అంటే ఏంటో తెలిస్తే దాని మధ్య డిఫరెన్స్ క్లియర్గా నేను చెప్పగలుగుతాను. సో ఫస్ట్ టారో కార్డ్ రీడింగ్ అంటే ఏంటి అని అంటే, టారోట్ కార్డ్స్ని యూస్ చేసి మనం రీడింగ్ ఇస్తే కనుక అది టారో కార్డ్ రీడింగ్ అవుతుంది. ఇది ఇంట్యూషన్ మీద బేస్ అయ్యి ఉంటుంది. కార్డ్స్ ద్వారా మనం ఒక పర్సన్ యొక్క థాట్స్, ఫీలింగ్స్ అండ్ కరెంట్ సిచ్యువేషన్ గురించి క్లారిటీగా తెలుసుకోవచ్చు. ఇది మెయిన్లీ షార్ట్ టర్మ్ గైడెన్స్ ఇస్తుంది. యూజువల్లీ 3 months నుంచి 1 year వరకు మాత్రమే చూడగలుగుతాము. ఇప్పుడు వేదిక్ ఆస్ట్రాలజీ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇది ఏంటంటే మన ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఆధారంగా కంప్లీట్ లైఫ్ అనాలిసిస్ చేస్తుంది. ఇది మన పాస్ట్ కర్మ గురించి, ప్రజెంట్ లైఫ్ ఇన్ఫ్లుయెన్స్ గురించి, ఫ్యూచర్ ఈవెంట్స్ గురించి అన్నిటికీ డీప్గా చెప్పగలదు. ఇది లాంగ్ టర్మ్ ప్రిడిక్షన్స్కి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మేజర్గా డిఫరెన్స్ ఏంటి అని సింపుల్గా చెప్పాలి అంటే, టారో కార్డ్స్ కరెంట్ సిచ్యువేషన్కి క్విక్గా గైడెన్స్ ఇస్తుంది. అదే ఆస్ట్రాలజీ లైఫ్కి బ్లూ ప్రింట్ ఇస్తుంది. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, టారో కార్డ్ రీడింగ్కి మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ, మీరు కనుక్కోవాలనుకుంటున్న వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కానీ అవసరం లేదు. జస్ట్ మీ పేరు లేదా మీ ఎనర్జీ కానెక్ట్ ఉంటే చాలు, రీడింగ్ ఇవ్వచ్చు. కానీ వేదిక్ ఆస్ట్రాలజీ మటుకు ఎగ్జాక్ట్ బర్త్ డీటెయిల్స్ తప్పనిసరిగా ఉంటేనే మనం చార్ట్ క్రియేట్ చేయగలము. ప్రజెంట్ టైమ్స్లో టారోట్ కార్డ్స్కి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని అంటే, మీకు వెంటనే క్లారిటీ కావాలి, కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు మీరు ఎటు డైరెక్షన్ చూస్ చేసుకోవాలి అండ్ ఎమోషనల్ గైడెన్స్ కోసం దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అండ్ మీకు ఇంకొక డౌట్ రావచ్చు, ఎందుకు 1 year మట్టుకే చూస్తారు అని. ఎందుకు అంటే టారో కార్డ్స్ ఎనర్జీ బేస్ మీద రీడింగ్ ఇస్తాము. మన డిసిషన్స్ మారితే ఫ్యూచర్ కూడా మారిపోతుంది. అందుకే లాంగ్ టర్మ్ ప్రిడిక్షన్స్ అనేవి మనము టారోట్లో చూడము. యూజువల్గా అక్యురేట్గా రావాలి అని అంటే 3 months వరకు, లేదంటే 1 year వరకు మట్టుకే చెక్ చేస్తే బెటర్. ఇప్పుడు మీకు ఏది బెస్ట్ అనే డౌట్ రావచ్చు. సో దీనికి నేను ఏం చెప్తాను అంటే, మీకు క్విక్ ఆన్సర్స్ కావాలి అంటే టారోట్లో రీడింగ్ తీసుకోండి. లేదు లైఫ్ పట్ల డీప్ అనాలిసిస్ కావాలి, కెరియర్ పట్ల డీప్ క్లారిటీ కావాలి, అండ్ మీకు ఏ గ్రహాలు పాజిటివ్స్లో ఉన్నాయి, ఏ గ్రహాలు నెగిటివ్స్లో ఉన్నాయి, వాటికి సంబంధించిన పూజలు, శాంతులు ఇవన్నీ చేపించుకోవాలి అని అంటే ఆస్ట్రాలజీ గైడెన్స్ తీసుకోండి. 2 పవర్ఫుల్లే, కానీ పర్పస్ అనేది వేరైతుంది. నేను మీకు రెండింటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. సో మీకు ఏది ఎక్కువగా ఇంట్రెస్టింగ్గా అనిపించింది, టారోటా లేదా ఆస్ట్రాలజీయా? కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.